జనవరి 3న మద్దెల చెరువు సూరిని హతమార్చి పరారయ్యాడని చెప్పబడుతున్న భాను ఏమయ్యాడు? ఈ భాను వార్తలతో ఓ వారం రోజుల పాటు ఆ మధ్య పగలు రాత్రి గోల చేసిన మీడియాకు బోరు కొట్టిందేమో. ఇప్పుడు ఆ ఊసే పూర్తిగా మర్చిపోయింది. పోలీసోళ్లు ఈ భాను కోసం ఇంకా గాలిస్తూనే ఉన్నారు. పకడ్బందీగా ప్లేసులు మార్చుతూ సిమ్ కార్డులు మార్చేస్తూ తిరుగుతున్న భానును పట్టుకోవడం కష్టంగా ఉందని ఖాకీ బాసులే చెప్తున్నారు. ఆ మాటకొస్తే మన ఖాకీ బాబాయిలు మీడియాలో కొంతమందికి ఫోన్లు చేసి భాను గురించి ఏమైనా తెలిసిందా అంటూ రివర్స్లో అడిగేస్తున్నారు. ఇంతకీ భాను మన దేశంలో ఉన్నాడా లేక ఈ దేశం విడిచి ఏ దుబాయో పారిపోయాడా అని అందరికీ ఎప్పటినుంచో ఒక బిగ్ డౌట్. ఈ భాను వెనక ఎవరో ఒక బిగ్ బాస్ లేకపోతే ఇన్నాళ్ల పాటు కాకీల కళ్ళు కప్పి తిరగడం సాధ్యమా? ఏదైనా అప్పుడప్పుడు కాస్త న్యూస్ ఫాలో అప్ ఉండాలిగా. గవర్నర్ గిరి అంటే రాచరిక సాంప్రదాయాన్ని ప్రజాస్వామ్యంపై రుద్దటం అంటూ ఎప్పటి నుంచో విమర్శలు. అసలు ఈ గవర్నర్ వ్యవస్థను రద్దు చేసి పారేయాలంటూ కొన్ని పార్టీలు ఏకంగా గోల చేస్తున్నాయి. కానీ తమ పార్టీ పాలనలో లేని రాష్ట్రాన్ని కాస్తో కూస్తో నయానో భయానో తమ దారిలోకి తెచ్చుకోవాలంటే అక్కడ తమ రిప్రజెంటేటివ్గా ఓ మనిషికి గవర్నర్ నేమ్ ప్లేట్ తగిలించి రాజ్భవన్ అనే సౌధంలోకి వదిలితే చాలు తమ ఎగస్ పార్టీ ప్రభుత్వం మీద పట్టు సాధించేయొచ్చని కేంద్ర ప్రభుత్వాల ఆలోచన. అది కాంగ్రెస్ పాలన అయినా బీజేపీ అయినా ఈ రెంటికి దూరంగా ఉన్న కిచిడీ గవర్నమెంట్లైనా గవర్నర్లుగా తమ అస్మదీయుల్ని అపాయింట్ చేసి పారేస్తాయి. ఇప్పుడు కంటెక్స్ట్ ఏమిటన్నదే పాయింట్. ఎస్, మన స్టేట్ గవర్నర్ నరసింహన్ కేంద్రంలో ఉన్న చిదంబరానికి ఏజెంటుగా వ్యవహరిస్తున్నారని, అసలు ఆయన తెలంగాణ వ్యతిరేకని, సీక్రెట్ సర్వీస్లో ఇక్కడి పరిస్థితులపై నివేదికలు పంపి అక్కడి వాళ్లను తప్పుదారి పట్టిస్తున్నారని స్వయంగా కొంతమంది కాంగ్రెస్ ఎంపీలే ప్లకార్డులు పట్టుకుని ఢిల్లీ మెయిన్ స్ట్రీట్స్లో తిరగటం మన టీవీల్లో చూసాం. ఇదిగో ఆ విషయం గట్టిగా మాట్లాడకూడదు, ఎందుకంటే ఆయన రాష్ట్రానికి ప్రథమ పౌరుడు, ఫస్ట్ సిటిజన్ కదా అని గవర్నర్ గురించి గౌరవంగా మాట్లాడుకునే డేస్కి మాత్రం కాలం చెల్లిపోయింది. ఈయనకు ముందున్న తివారీ రాజ్భవన్లో చేసిన రాసలీలలకు అప్పటిదాకా ఈ ప్రథమ పౌరులకు కాస్త అటు ఇటుగా ఇస్తున్న గౌరవం పూర్తిగా ఎరేజ్ అయిపోయింది. హిజ్ హైనెస్ అంటూ పేరుకు ముందు కంపల్సరీగా అనాల్సిన మాటలకు వాల్యూ పోయిందనిపించాడు ఆ ముసలాయన. సరే, ఆయన సంగతి కాస్త పక్కన పెడదాం. మన నరసింహుల వారు మహా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు. అందుకే సోనియా ఏరికోరి ఆయన్ను తెచ్చి మన ఏపీని అప్పచెప్పింది. తెలంగాణ సెగలు రగిలిపోతున్న నేపథ్యంలో ఈ మాజీ పోలీస్ ఆయన్ని ఇక్కడ గవర్నర్గా దింపినప్పుడే మన పొలిటీషియన్లకు డౌట్లొచ్చాయి. రోసయ్య మాస్టర్కు అండగా ఈయన ఉంటారనుకున్న వాళ్ల ఆలోచనలకు బ్రేక్ వేస్తూ ఆయన రివర్స్ గేర్లో వెళ్లి రోసయ్యకే వ్యతిరేకంగా రిపోర్ట్ రాసినట్లు అసెంబ్లీ లాబీల్లో గుసగుసలు వినిపించాయి. ఆ మాటలకేం గాని అసలు ఈయన చీటికి మాటికి ఆ మధ్య ఢిల్లీ వెళ్తూ ఉంటే కాస్త డౌట్ వచ్చిన మన మీడియా ఎందుకైనా మంచిది ఆయన మీద ఓ కన్నేసి ఉంచాలని డిసైడ్ అయిపోయింది. అందుకే గొట్టాలు పట్టుకుని కొంతకాలం ఆయన వెంట పడింది కూడా. పడ్డమేం కర్మ, కాస్త స్పైసీ బైట్స్ కూడా సంపాదించుకోగలిగింది. అదే మొన్న డిసెంబర్ నెలలో ఆయన ఎక్కడో తిరుపతిలో కనిపిస్తే పోన్లే ఏదో పెద్ద ఆయన స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారని వదిలేయకుండా ఓ డౌట్ అడిగేశారు. పాపం అందులో వాళ్ళ సిన్సియారిటీని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఏమండి గవర్నర్ సార్ గారు, 31 డిసెంబర్ తర్వాత ఏమవుతుంది అంటూ స్ట్రైట్గా అడిగేశారు. అందులో ఏదైనా వెటకారం ఉందనుకున్నారో ఏమో. గవర్నర్ గారు తడుముకోకుండా ఏముంది, డిసెంబర్ 31 తర్వాత జనవరి 1 వస్తుందంటూ చలోక్తిగా అన్నారు. అయితే ఈ ప్రశ్న జవాబుల్లో మన బ్రదర్స్ ఏదో వాసన వస్తోందని ముక్కులు ఎగబీల్చి మరీ డిసైడ్ అయిపోయారు. గవర్నర్ అన్న మాటలు వెటకారంగా ఉన్నాయంటూ తెగ ఫీల్ అయ్యారు. అసలింత ఉపోద్ఘాతం అవసరం లేదు కానీ ఆ గవర్నర్ కుర్చీనే అంత. ఆ కుర్చీకి చెవులుండాలి తప్ప నోరుండకూడదని నరసింహన్ సార్ డిసైడ్ చేసుకున్నట్లు కనిపిస్తుంది. మంచిదేనేమో. గవర్నర్కు గౌరవం ఇవ్వాలని రాజ్యాంగం చెప్పింది, ఎందుకంటే ఆయన ప్రథమ పౌరుడు కాబట్టి. మీడియా స్వేచ్ఛ పేరుతో ఆయన మీద నేనేమి అవాకులు చెవాకులు పేలడం లేదు. కానీ ఈ మధ్య జనం అనుకుంటున్న మాటలు చెవినబడితే వాటిని ఆయనతో పంచుకోవడానికే ఈ ప్రయత్నం. నరసింహన్ గారికి గుళ్ళు గోపురాలు చూడడం అంటే మహా ఇంట్రెస్ట్. ఆయన భక్తి ఆయన పర్సనల్ మ్యాటర్. అయితే ఆయన హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణేశుల వారి మీద బోలెడంత భక్తిని పెంచుకున్నారనిపిస్తుంది. ప్రతిరోజు ఏకంగా ఉదయం రద్దీ టైంలో
సార్వారు ఆయన దర్శనాని కోసం అక్కడికి వెళ్లడం, ట్రాఫిక్ హాహాకారాలు శరామామూలుగా మారినట్లు ఆ రూట్లో ఆ టైంలో వెళ్లే జనం చెప్తారు. నౌ ఏ గవర్నర్ అయినా ఆయనకు రాజ్యాంగం కల్పించిన హోదా, పరపతి ఎన్నున్నా నేరుగా మాత్రం పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదన్నది మన రాజ్యాంగమే నిర్వచించింది. మరి మన గవర్నర్ నేరుగా డిపార్ట్మెంట్ సెక్రటరీలతో మీటింగులు నిర్వహించారంటూ విమర్శలొచ్చాయి. ఈ మాటల్లో నిజమెంతుందో తెలియదు, కానీ ఇలా నిప్పులేని పొగరావడం కూడా రాజ్భవన్కు అంత మంచిది కాదన్నది చరిత్ర చెబుతున్న సత్యం. ఇక ఈ నేపథ్యంలో ఇంకో విషయం, మన సార్ అసెంబ్లీ అడ్రసింగ్ టైంలో కుర్చీని తన్నేసిన ఎమ్మెల్యేలది తప్పు కాదా, గవర్నర్ గౌరవానికి భంగం కలగలేదా అని జనం అడుగుతున్నారు. నిజమే, ఇంకా జనంలో గవర్నర్ అంటే కాస్త గౌరవం, మర్యాద, మన్నన మిగిలున్నాయి. వాటిని కొంతమంది ఎమ్మెల్యేలు మర్చిపోయినా జనం మాత్రం ఇంకా గుర్తుంచుకున్నారు. అందుకే ఆ కుర్చీకి తగినట్లుగా గవర్నర్లు నడుచుకోవాలి. వెటకారమో వ్యంగ్యమో చలోక్తిలో కానీ వాటికి సదరు గవర్నర్ దూరంగా ఉంటే అటు ఆయనకి ఇటు జనానికి సేఫ్. ఏమంటారు? ఒక చిన్న వర్షం వస్తే చాలు మన రోడ్లన్నీ నీళ్లమయమైపోతాయి, జనజీవితం అతలాకుతలమవుతుంది. ఒక చిన్న వైరల్ ఫీవర్ సోకితే చాలు ట్రీట్మెంట్ కోసం వచ్చే జనాన్ని చూసి ఆసుపత్రులు బెంబేలెత్తిపోతాయి, డాక్టర్లు చేతులెత్తేస్తారు. బ్రతుక్కి చావుకి మధ్య ఊగిసలాడిపోయే సగటు మనిషి ఇప్పుడు తన సంపాదనలో 30% పైనే మందు మాకులకు, ఆసుపత్రులకు ఖర్చు చేసే దయనీయమైన పరిస్థితి. ఇక ఈ బ్యాక్డ్రాప్లో ఒక్కసారి జపాన్లో ఇప్పుడు జరిగిన, ఇంకా జరుగుతున్న ఉపద్రవాన్ని ఇక్కడ ఊహించుకోండి. భయంతో బిక్క చచ్చిపోతాం. మన దేశంలో వచ్చిన భూకంపాలు, సునామీలకు ఇంకా తేరుకోలేదు. వచ్చి వెళ్లిన వరద బురద ఇంకా ఎండలేదు. సర్వం కోల్పోయిన రైతు ఇక ఆకాశం వైపు చూడడమే మానేశాడు. ఇంతటి దారుణం మన దేశంలో కనుక వస్తే ఇక కొన్ని శతాబ్దాల పాటు జనజీవితం కుదుట పడలేదని చెప్పడానికి మన వాళ్లకు పౌరుషాలు మాత్రం అడ్డొస్తున్నాయి. మన స్టేట్లో ఏకంగా 11 న్యూక్లియర్ పవర్ ప్లాంట్లకు ప్రభుత్వం పచ్చజెండా ఊపేసింది. గుంటూరు, శ్రీకాకుళం, కడప జిల్లాల్లో పెట్టబోతున్న ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ గురించి జనం తిరగబడుతున్నారు. కొన్ని చోట్ల పబ్లిక్ హియరింగ్ నడుస్తోంది. ఇంకొన్ని చోట్ల ప్రొటెస్ట్ చేస్తున్న జనాన్ని తీసుకెళ్లి వేరే రాష్ట్రాల్లో ఉన్న పవర్ ప్లాంట్లు, వాటిలో చేపట్టిన భద్రతా చర్యల గురించి కౌన్సిలింగ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా జపాన్లో జరిగిన అణు విస్ఫోటనతో అదే జనం మాకీ పవర్ ప్లాంట్లు వద్దే వద్దంటున్నారు. రేడియేషన్ భూతం వారిని భయభ్రాంతుల్ని చేస్తోంది. ఇక ఈ న్యూక్లియర్ ప్లాంట్స్ వలన జరిగే అనర్థాల గురించి ఆందోళన చేస్తున్న మానవ హక్కుల సంఘాలు ఒకవైపు కోర్టుల్లో కేసులు వేసి పరిష్కారం కోసం పోరాటాలు చేస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ పవర్ ప్లాంట్స్లో సేఫ్టీ మెజర్స్ ఎలా ఉన్నాయో పరిశీలించడానికి తయారైంది. ఇంకో పక్క ఓ అటామిక్ సైంటిస్ట్ మాత్రం జపాన్ భూకంపాలు వచ్చే సెస్మిక్ జోన్లో ఉంది కాబట్టి అక్కడ అటువంటి ప్రమాదం జరిగిందని, మనం ఆ జోన్లో లేమని వాదిస్తున్నాడు. మరి మనం కూడా సెస్మిక్ జోన్లో ఉన్నామని, మనకు భూకంపాలు వచ్చాయని, సునామీలు కూడా వచ్చాయని ఆయన మర్చిపోయారా? ఒకవేళ జరగరాని ఉపద్రవం ఏదైనా జరిగితే మన దేశంలో, ముఖ్యంగా రాష్ట్రంలోని హాస్పిటల్స్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా లేవు. న్యూక్లియర్ మెడిసిన్ అంటూ ఓ సబ్జెక్ట్ని థియరిటికల్గా చదవడమే తప్ప అందులో ప్రాక్టికల్ అనుభవం మన డాక్టర్లకు లేదని నిపుణులు చెప్తున్నారు. న్యూక్లియర్ మెడిసిన్ విభాగాలు పేరుకు మాత్రం ఉంటాయే తప్ప కావలసిన మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి లేదు. మామూలు మందులే ప్రభుత్వ ఆసుపత్రుల్లో దొరక్క జనం చీటీలు పట్టుకుని బయట మెడికల్ షాపుల్లో కొనుక్కునే దుస్థితిలో ఉన్న మనకు ఈ న్యూక్లియర్ మెడిసిన్ వంటి హై ఎండ్ ట్రీట్మెంట్ సాధ్యమవుతుందా అన్నది క్వశ్చన్. ఇప్పుడే అందిన వార్త, చైనా తన దేశంలో నెలకొల్పబోతున్న అన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ను రివ్యూ చేస్తోంది. మరి మనము ఏమో.